హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఉమెన్ గురించి తీసుకుంటే కొంతమంది ఉమెన్స్ ఇటు వర్క్ని బ్యాలెన్స్ చేస్తుంటారు, అటు ఇంటిని బ్యాలెన్స్ చేస్తుంటారు. సో డ్యూయల్ వర్క్స్ వల్ల కొంతమంది హెవీ స్ట్రెస్ అవుతూ ఉంటారు. అసలు ఉమెన్కి హార్ట్కి రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనతో ఉన్నారు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మీ నవ్య గారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో గుడ్ ఎస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఉమెన్కి తీసుకుంటే ఇటు వర్క్ని మేనేజ్ చేస్తుంటారు, నెక్స్ట్ ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, ఓవర్ స్ట్రెస్ అవుతుంటారు. సో ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు మనకి హార్ట్ అటాక్స్కి దారి తీసే అవకాశం ఉందంటారా? సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రిగార్డింగ్ బీట్ మేల్ హెల్త్ ఆర్ విమెన్ హెల్త్, ప్రెసెంట్ ఉన్న సినారియోలో ద బిల్డింగ్ స్ట్రెస్ అన్నది ఇస్ అ పెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్. ఓకే. సో స్ట్రెస్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే ఇట్ డజంట్ డిపెండ్ లైక్ దాట్. సో లోపల ఆల్రెడీ బ్లాక్స్ అన్నవి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్. సో మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి బ్లాక్స్ అన్నవి చిన్న వయసు నుంచే బిల్డప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా స్ట్రెస్ కానీ ఏదైనా ట్రిగ్గర్ ఫ్యాక్టర్, బీట్ ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఏదైనా అలాగ ఉన్నప్పుడు సో ఆ పర్టికులర్గా బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా చీలుకుంటాయి, దే టేర్ అప్ అనమాట. దట్ ఈస్ హౌ హార్ట్ అటాక్స్ హ్యాపెన్. సో వాటిని మామూలుగా మెడికల్ టర్మ్స్లో చెప్పడానికి ప్లాక్ ఇరోషన్ అని, ప్లాక్ అల్సరేషన్ అని, ప్లాక్ రప్చర్ అని వర్డ్స్ తోటి యూస్ చేస్తూ ఉంటాం. సో దిస్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండి. బీట్ ఎమోషనల్ కానీ, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్, కొంతమందికి ఏంటంటే సడన్గా హార్ట్ అటాక్స్ డ్యూరింగ్ క్రయింగ్ వచ్చాయి, సడన్గా ఎక్కువ ఏడ్చి బాధపడినప్పుడు వచ్చాయని. కొంతమందికి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, ఎగ్జర్ట్ చేసినప్పుడు కానీ, ఫిజికల్ ఎమోషన్ వచ్చినప్పుడు కానీ వచ్చాయని ఇలా వింటూ ఉంటాము, బీట్ ఇన్ జిమ్ ఆర్ ఈవెన్ ఎట్ హౌస్ హోల్డ్. సో ఇది is a part and parcel of complete cardiac management that should develop from initial stages itself. Actually elderly age ke ostadi heart attack anna notion is completely lost now. Yes. So younger age nunchi meer teeskune jagratalu batti heart attacks annavi they come into play. రైట్. ఈ హార్ట్ అటాక్స్కి కార్డియాక్ అరెస్ట్కి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? సో హార్ట్ అటాక్ అన్నది యాజ్ ద నేమ్ ఇంప్లైస్, సో హార్ట్లో సడన్గా బ్లడ్ స్టాప్ అయినప్పుడు, బీట్ కంప్లీట్ 100% బ్లాక్ అవ్వనివ్వండి ఆర్ మేబీ లిటిల్ లెస్ దాన్ 100%. సో అలాంటప్పుడు బ్లడ్ సప్లై సడన్గా అరెస్ట్ అయినప్పుడు వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం, యాజ్ అ నేమ్ ఇంప్లైస్. ఓకే. హార్ట్ అరెస్ట్ అన్న దానికి చాలా కాజెస్ ఉంటాయండి. కార్డియాక్ అరెస్ట్కి వన్ ఆఫ్ ద కాజెస్ హార్ట్ అటాక్. ఓకే. సో ఉన్న హార్ట్ అటాక్ వాళ్ళందరూ కార్డియాక్ అరెస్ట్ అవుతారని చెప్పడానికి ఉండదు, కానీ కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి మటుకు వన్ ఆఫ్ ద కాజెస్ హార్ట్ అటాక్స్ అనమాట. అదర్ కాజెస్ ఏముండొచ్చు కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి అంటే సమ్ టైమ్స్ రిథమ్ డిస్టర్బెన్సెస్. సో యూజువల్గా ఏంటంటే హార్ట్ నార్మల్గా 70 to 80 times కొట్టుకోవాలి అని ఇన్ జనరల్ అందరికీ తెలిసింది. సో కొన్నిసార్లు డ్యూ టు డిఫరెన్షియల్ ఫ్యాక్టర్స్, కొన్నిసార్లు ఎరిథ్మియాస్ అంటాం అనమాట. ఎరిథ్మియాస్ అంటే హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుని సడన్గా 200, 250 అలా కొట్టుకుని సడన్గా కొలాప్స్ అవుతారు. సో దట్ ఈస్ అగైన్ అ కార్డియాక్ అరెస్ట్ అనమాట. ఓకే. సెకండ్ థింగ్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ అన్నది మజిల్ అనమాట, టోటల్ మజిల్. సో కంప్లీట్గా మజిల్ డ్యామేజ్ అయిపోతుంది, కొన్నిసార్లు డ్యామేజ్ అయిపోయి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ కంప్లీట్లీ లాస్ట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు కూడా సడన్గా వాళ్ళు అరెస్ట్ అవ్వచ్చు. అంటే హార్ట్ మొమెంటరీగా స్టాప్ అయ్యి దాన్ని రివైవ్ చేయలేకపోయిన స్టేజ్లో ఇనీషియల్గా కార్డియాక్ అరెస్ట్ అవుతుందండి. ఎస్, ఎక్స్పెషల్లీ ఉమెన్ తీసుకుంటే మనకి ఆఫ్టర్ 2-3 డెలివరీస్ తర్వాత ఒబేసిటీ వస్తుంటుంది, నెక్స్ట్ పిసిఓడి ప్రాబ్లమ్స్ కూడా కొంతమందిలో ఉంటుంటుంది. సో ఇవి కూడా హార్ట్ అటాక్కి దారి తీసే అవకాశం ఉందంటారా? యా, డెఫినెట్లీ అండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ప్రెసెంట్ రైజింగ్ దాంట్లో. సో బీట్ పెరిమెనోపాజల్ ఏజ్, పీసీఓఎస్, యంగర్ ఏజ్ గ్రూప్, ఎవరికైనా కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మొత్తం స్పెక్ట్రమ్లో మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఓకే. సో వాట్ ఈస్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అదొక కాంగ్లోమరేట్ అనమాట. అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ థింగ్స్. సో ఫస్ట్ ఏంటి అంటే ఒబెసిటీ, మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు పీసీఓఎస్ వల్ల కానీ, మెనోపాజ్ కంప్లైంట్స్లో కానీ, సో హార్మోనల్ చేంజెస్ వల్ల అబ్డామినల్ ఒబెసిటీ, విజరల్ ఒబెసిటీ ఎక్కువ ఉంటుంది, అబ్డామినల్ గర్త్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే మెటబాలిక్ పారామీటర్స్ అన్ని డీరేంజ్ అవుతాయి. ఓకే. సో కొలెస్ట్రాల్ బిల్డప్ అవ్వడం కానీ, బీపీ అన్నది కంట్రోల్లో లేకపోవడం కానీ, సో బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం, కొలెస్ట్రాల్ బిల్డప్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ ఇన్ టు ప్లే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఇది విమెన్కి ఎందుకు ఎక్కువ ఉంటుంది, మెన్కి ఎందుకు తక్కువ ఉంటుంది, లేకపోతే విమెన్కి ఎందుకు తక్కువ ఉంటుంది మెన్కి అన్నది డిపెండ్స్ అండి. మెయిన్గా హార్మోన్స్ ప్లే రోల్ విమెన్కి వచ్చేసరికి. సో ఇనీషియల్ పీరియడ్లో చాలాసార్లు వినుంటారు మీరు కూడా, ప్రీవియస్ డేస్లో అంతా
45 ఇయర్స్ 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి విమెన్ అయితే మంచిగా ఉంటుంది హెల్త్, మేల్స్ సకంబ్ అవుతూ ఉంటారు అని. రైట్. సో మెనోపాజ్ వచ్చే వరకు విమెన్కి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ప్లే అ ప్రొటెక్టివ్ రోల్. వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత సో బోత్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కీప్ ఆన్ వేరియింగ్. సో వన్స్ ఈస్ట్రోజన్ కమ్స్ డౌన్ దట్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్ అన్నది దే లూజ్ అనమాట. సో అప్పుడు కూడా హార్ట్ అటాక్స్ అన్నది దే రైజ్ ఇన్ పెరిమెనోపాజల్ ఏజ్ యాక్చువల్లీ. నార్మల్ డెలివరీస్ టైంలో ప్రెషర్స్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా? అగైన్ ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా కార్డియాక్ కొరనరీలో బ్లాక్స్ అన్నవి ఆల్రెడీ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. పర్సే డెలివరీ అయిన వాళ్ళకి వస్తుందా అంటే వాళ్ళ ఇండివిజువల్ దీన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఆల్రెడీ హార్ట్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. యంగర్ ఏజ్ నుంచే ఇందాక మనం డిస్కస్ చేసిన మెటబాలిక్ సిండ్రోమ్ అన్నది యంగర్ ఏజ్ నుంచే బ్లాక్స్ అన్నవి బిల్డ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యూజువల్గా ఈ పోస్ట్ డెలివరీ ఆర్ డెలివరీ సరౌండింగ్ టైంలో వచ్చేవన్నీ హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయండి రాదర్ దెన్ హార్ట్ అటాక్స్. సో ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్స్ అన్నవి చూస్తాం. అంటే హార్ట్ మజిల్ అన్నది కొంచెం డ్యామేజ్ అవ్వడం, హైపర్ టెన్షన్ వల్ల కానివ్వండి, లేకపోతే బ్లడ్ లాస్ వల్ల కావండి, ఎక్యూట్ బ్లడ్ లాస్ వల్ల, లేకపోతే ఆ డెలివరీ స్ట్రెస్ కార్డియోమైపతి అంటాం అనమాట. సో వాటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. ఓకే. రాదర్ దెన్ హార్ట్ అటాక్స్ అని చెప్పలేం, కానీ హార్ట్ అన్నది కొంచెం డికంపెన్సేట్ అవుతుంది. నైస్. ఇప్పుడు ఉమెన్ రెగ్యులర్ చెకప్ అనేది మనకి ఏ ఏజ్ నుండి చేసుకోవాలంటారు? ప్రెజెంట్ ఉన్న ఈ పర్టికులర్లో ఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా చూడాలంటే ఎవ్రీథింగ్ అబౌట్ 25 షుడ్ బి ఇన్ కేర్ అండి. సో ఇంతకు ముందు అంతా ఎవరు హెల్త్ చెక్స్ అన్నది 40-45 ఇయర్స్ వరకు నో వన్ యూస్ టు టేక్ కేర్. అసలు ఇంతకు ముందు మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళైతే 60-70 వచ్చినా ఎవరు ఎప్పుడు హెల్త్ చెకప్ అన్నది ఎప్పుడు చేయించుకోలేదు. రైట్. ఇప్పుడు బికాస్ ఆఫ్ గ్రోయింగ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, ఈ సొసైటీలో ఉన్న స్ట్రెస్, జాబ్, పియర్ ప్రెషర్, వీటన్నిటిని తీసుకుంటే కనుక ఇట్ షుడ్ స్టార్ట్ అట్ ఎ యంగర్ ఏజ్. సో అది ఎవరికి అన్నది డిపెండ్స్ ఆన్ హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్ అన్నది. మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఇఫ్ యూర్ డూయింగ్ వెల్, మీకు ఉన్న పారామీటర్స్ అన్నీ వెల్ కంట్రోల్డ్గా ఉన్నాయి, నో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మేబీ యూ కెన్ స్టార్ట్ అప్ అరౌండ్ 40. లేదు మీకు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్, యంగర్ ఏజ్ గ్రూప్లోనే కార్డియాక్ డిసీజెస్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా పర్సే మీకు ఏదన్నా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అలాంటివి ఏమైనా సిండ్రోమ్స్ ఉంటే ఇట్ షుడ్ స్టార్ట్ అట్ అన్ ఎర్లీ ఏజ్. ఈ ఏజ్లో స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఇట్ ఈస్ బెటర్ యూ కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ, స్టార్ట్ హ్యావింగ్ హెల్త్ చెకప్స్ అట్ అన్ ఎర్లీ ఏజ్. రైట్. ఉమెన్ హార్ట్ అటాక్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చాక ఏమీ డిఫరెన్సెస్ ఉండవండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ వెజల్స్లో వచ్చాయి, ఎంత టైంలో వచ్చాయి, ఎంత టైంలో మనం ఇంటర్వ్యూన్ చేస్తున్నాము, ఎంత టైంలో వాళ్ళ మెడికేషన్స్ అడ్హెరెన్స్ ఉంటుంది అన్నది. సో పర్సే హార్ట్ అటాక్ పెథోఫిజియాలజీలో అయితే డిఫరెన్స్ ఉండదు. బట్ విమెన్ యూజువల్గా దే నెగ్లెక్ట్ ద మెడికేషన్స్ విచ్ దే యూజ్. ఇంట్లో సరిగ్గా వేసుకోరు టైంకి, టేకింగ్ కేర్ ఆఫ్ హోమ్ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల మెడిసిన్స్ అన్నవి కొన్నిసార్లు దే మే ఫర్గెట్ టేకింగ్. దానివల్ల దే విల్ బీ డిఫరెన్సెస్ అండి. సో ఆల్రెడీ స్టెంట్స్ అవి వేసుకున్న తర్వాత కానీ, బైపాస్ కానీ అలాంటివి అయ్యాక ఇఫ్ యూ డోంట్ టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ, సరిగ్గా తీసుకోకపోతే మళ్ళీ వేసుకున్న స్టెంట్స్లో కానీ వీటిలో కూడా మళ్ళీ బ్లాక్స్ అవి ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో దట్ వే ఐ కెన్ టెల్ బోత్ హ్యావ్ అ డిఫరెన్స్. ఇదేంటిది మేడం? ఇది దిస్ ఇస్ హౌ మీరు ఇందాక అడిగారు కదా, హౌ ద హార్ట్ అటాక్ అన్నది. సో దిస్ ఇస్ అ ఎడ్యుకేషనల్ కైండ్ ఆఫ్ పోర్ట్రేట్ అనమాట. సో హార్ట్ అటాక్స్లో దేర్ విల్ బి టైప్స్ అండి. సో ఒకటి ఏంటంటే మనకి మేజర్ హార్ట్ అటాక్స్ అంటారు చూడండి, వాట్ టర్మ్స్ దే యూస్, మేజర్, మైనర్ అని. సో ప్రీవియస్ డేస్లో దే యూస్ టు క్లాసిఫై యాజ్ మేజర్ హార్ట్ అటాక్ అంటే స్టెమీ అనేవాళ్ళు అండి, అండ్ స్టెమీ అంటే మైనర్ అనేవాళ్ళు. బట్ దట్ ఈస్ నో లాంగర్ ఇట్ హోల్డ్స్ ట్రూ. ఇప్పుడు ఇందులో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఈక్వివలెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో దెర్ ఇస్ నో టర్మ్ లైక్ మేజర్ అండ్ మైనర్. ఇది ప్యాథోఫిజియాలజీకి సంబంధించింది. సో వాట్ ఎవర్ యూ సీ హియర్ ఇవి వెజల్ వాల్ అండి. సో హార్ట్ వెజల్ని మీరు క్రాస్ సెక్షన్లో ఇట్లా కట్ చేస్తే యూ కెన్ సీ దీస్ లేయర్స్. ద పింక్ వన్ ఇస్ ద అవుటర్ లేయర్, రెడ్ అన్నది మిడిల్ లేయర్ అనమాట. యూజువల్గా మనకి ఫార్మ్ అయ్యే బ్లాక్స్ అవి ఏవైతే ఉంటాయో ఈ మిడిల్ లేయర్ నుంచి ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. ఓకే. సో వాట్ ఎవర్ యూ సీ దిస్ వైట్ వన్, ఈ వైట్ అన్నదంతా లిపిడ్ అంటే కొవ్వు. సో అది కొవ్వు గడ్డలు అనమాట. సో ఇక్కడ బ్లాక్స్ అన్నవి రెడ్ లేయర్లో ఫార్మ్ అయ్యి సెకండ్ లేయర్లో ఈ కొవ్వు గడ్డలు అన్నవన్నీ స్లోగా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ మీరు చూస్తున్నారా మామూలుగా క్యావిటీ ఇంత సైజ్ ఉండాలి. సో ఈ ప్లాక్ అది ఫార్మ్ అయ్యి కొవ్వుగడ్డ ఫార్మ్ అయ్యి
ఉన్న ఏరియా చాలా తక్కువ అయిపోయింది, ఇంతే ఉంది. అవునవును. సో నార్మల్గా ఇది 100% నార్మల్ వెజల్ అయితే మీకు ఆల్మోస్ట్ 30-40% వరకు బ్లాక్ అయిపోయింది కంప్లీట్గా. ఓకే. సో ఇందాక మీకు చెప్పినట్టు ఫిజికల్ స్ట్రెస్ కానీ ఎమోషనల్ స్ట్రెస్ కానీ అలా ఏమన్నా ఉన్నప్పుడు ఇది రప్చర్ అనమాట. అంటే దాని మీద ఒక థిన్ లైనింగ్ ఉంటుంది. సో ఆ లైనింగ్ అన్నది బ్రేక్ అయ్యి వెంటనే రక్తపు ముద్దలు ఫార్మ్ అవుతాయి. ఓకే. ఈ రెడ్ అన్నది రక్తపు ముద్దలు. ఓకే. సో అది కంప్లీట్గా ఇందాక మీరు చూసిన 100% నార్మల్గా ఉండాల్సింది 100% మూసుకుపోయింది. ఓకే. సో ఇది మేజర్ హార్ట్ అటాక్ అనమాట. అంటే 100% అక్లూడ్ అయిపోతే మీకు ఫ్లో అన్నది ఉండదు కిందకి, పెయిన్, స్వెట్టింగ్, వాట్ ఎవర్ ద కార్డియాక్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. ఇది వచ్చేసరికి ఇది ప్లాక్ రప్చర్ అండి. ఇందాక మీకు ప్యాథోఫిజియాలజీ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ప్లాక్ ఇరోషన్, అల్సరేషన్. సో ఇది బ్రేక్ అవ్వకుండా ఏమవుద్దంటే ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం చీలుకుంటుంది, జస్ట్ ఒక పార్ట్ చీలుకుని థ్రాంబస్ ఫార్మేషన్ అయ్యి బ్లడ్ క్లాట్ ఫార్మ్ అయ్యి అక్కడ హోల్డ్ అవుతుంది ఒక దగ్గర. సో అది 100% అక్లూడ్ చేయట్లేదు మీకు వెజల్ని. సో యూజువల్గా 100% అక్లూడ్ చేయకపోతే మీకు ఆ మేజర్ హార్ట్ అటాక్స్ అన్నవి కాకుండా దాంట్లో వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్స్టెమీ అండి. సో పార్షియల్ రప్చర్ ఉంటుంది, ఇది కంప్లీట్ రప్చర్ ఉంటుంది, ఇది పార్షియల్ ఎరోషన్ ఉంటుంది అలాగా. సో దిస్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ వీడియో. కొంతమంది అడుగుతారు హౌ వి గెట్ అని, అది చూపించడానికని. రైట్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఎస్పెషల్లీ ఉమెన్స్కి హార్ట్కి రిలేటెడ్గా అవేర్నెస్ కోసం మన వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్తారా? ఓన్లీ వన్ థింగ్, విమెన్ అన్నది దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. ఎలా అయితే మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ అది పట్టించుకుంటారో యువర్ హెల్త్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మీరు కూడా అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్, యువర్ జాబ్స్, వాట్ ఎవర్, కీప్ ఫోకస్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్. హెల్తీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్. సో గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అన్నది ఈజ్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్ ఇన్ విమెన్. ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఆన్ దిస్ వరల్డ్ హార్ట్ డే అందరికీ ఐడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ కార్డియాక్ హెల్త్. కొంచెం ఎర్లీ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేలాగా చూసుకోండి. ఇఫ్ మీకు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి సెట్ అయినాయి ఆల్రెడీ అంటే కనుక కీప్ దెమ్ అండర్ చెక్ ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడున్న హెల్త్ చెక్స్ అన్నది ఆర్ వెరీ బెనిఫిషియల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీరు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇట్ విల్ బి ఐడెంటిఫైడ్ ఎర్లియర్, సో వీ కెన్ గివ్ అ ఫోకస్డ్ ట్రీట్మెంట్ ఆన్ దట్. సో దిస్ వరల్డ్ హార్ట్ డే థీమ్ ఇస్ డోంట్ మిస్ ద బీట్. సో నేమ్లోనే ఉంది. సో డోంట్ మిస్ యువర్ ఓన్ హార్ట్ బీట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్.